ఒక చిన్న గ్రామంలో రవి అనే చిన్న పిల్లాడు ఉండేవాడు. రవికి మొక్కలు, పూలు అంటే చాలా ఇష్టం. కాని వాటికి రోజూ నీళ్లు పోయాలని అతనికి అంతగా అర్థం కాకుండా ఉండేది. ఒకరోజు రవి తండ్రి ఒక చిన్న మొక్కను తెచ్చి ఇంటి ముందు నాటాడు. రవి, ఈ మొక్కకి రోజూ నీళ్లు పోయాలి, మరవకూడదు అని తండ్రి చెప్పాడు. మొదటి 2 రోజుల పాటు రవి మొక్కకి నీళ్లు పోశాడు. కాని ఆ తర్వాత మర్చిపోవడం ప్రారంభించాడు. కొన్ని రోజులకు ఆ మొక్క కుంగిపోయింది, ఆకులు ఎండిపోవడం మొదలైంది. రవి దీనిని గమనించి తన తండ్రిని అడిగాడు, నాన్నా, ఈ మొక్క ఎందుకు ఎండిపోయింది? అప్పుడు ఆయన నవ్వుతూ చెప్పాడు, రవి, నీళ్లు లేకపోతే మనం దాహంతో అలసిపోతాం కదా. అలాగే మొక్కలు కూడా నీటిని అవసరంగా భావిస్తాయి. నీళ్లు పోయకపోతే అవి బలహీనంగా మారిపోతాయి. ఈ విషయం అర్థం చేసుకున్న రవి ఆ రోజు నుంచి ప్రతిరోజూ ఆ మొక్కతో పాటు ఇంటి చుట్టూ ఉన్న ఇతర మొక్కలకు నీళ్లు పోయడం మొదలుపెట్టాడు. కొంతకాలానికి ఆ మొక్క కొత్త ఆకులతో పచ్చగా మారింది. అప్పుడే రవి ఆనందంగా తండ్రితో చెప్పాడు, నాన్నా, నేను ఇప్పుడు అర్థం చేసుకున్నాను. మొక్కలకు నీళ్లు పోయితే అవి ఆరోగ్యంగా పెరుగుతాయి. మనం కూడా మంచి ఆహారం తింటే ఆరోగ్యంగా ఉంటాం. తండ్రి రవిని హత్తుకొని, అదే నిజం రవి. ప్రకృతిని ప్రేమించాలి, దానిని కాపాడాలి అని చెప్పాడు. ఇలా రవి ఒక మంచి అలవాటు నేర్చుకున్నాడు. మొక్కలు కూడా మనలాగే నీళ్లతో జీవిస్తాయి. వాటిని సంరక్షించాలి, ప్రేమించాలి.